తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. 2 ఏళ్ల చిన్నారి, మాటలు కూడా సరిగ్గా రాని వయసు, అమ్మఒడిలో ఉండాల్సిన పాప నెల రోజులుగా ఆచూకీ లేకుండా పోయింది. తోటలో గాలించారు, కొండలు జల్లెడ పట్టారు, డ్రోన్లు ఎగిరాయి, జాగిలాలు వెతికాయి. కానీ ఆమె జాడను మాత్రం కనుక్కోలేకపోయాయి. ఎన్డీఆర్ఎఫ్, అటవీ శాఖ, హనుమాన్ బృందాలు శోధించాయి. కొండ, తోట ప్రాంతాన్ని జల్లెడ పట్టాయి. సమీపంలో నేల, బోరుబావులు, చెరువులు వెతికినా ప్రయోజనం లేకుండా పోయింది. ఒక్కటంటే ఒక్క క్లూ కూడా లభించకపోవడంతో అసలు జ్ఞానేశ్వరి ఎక్కడుందనేది అంతు చిక్కని ప్రశ్నగా మారింది. కాకినాడ జిల్లాలో నెల రోజులుగా మిస్టరీగా మారిన జ్ఞానేశ్వరి అదృశ్యం కేసు అనేక అనుమానాలకు తావిస్తోంది. జ్ఞానేశ్వరి 2 ఏళ్ల పసిపాప. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయే వరకు తండ్రి వెంటే తిరిగేది. నాన్న అంటూ బుల్లి బుల్లి అడుగులతో వెంటపడేది. అదే అలవాటుతో ఆ రోజు కూడా అలాగే చేసింది. కానీ ఆ ఒక్కరోజు ఆ కుటుంబం జీవితాన్నే మార్చేసింది. కాకినాడ జిల్లా తుని మండలం దొండవాక పంచాయతీ సిహెచ్ అగ్రహారంలో గణేష్, భవానీ దంపతులు నివాసముంటున్నారు. వీరికి 2 కుమార్తెలు. పెద్ద కుమార్తె జ్ఞానేశ్వరి. గ్రామ శివారులోని పామాయిల్ తోటలో కాపలాదారులుగా పనిచేస్తున్న ఈ కుటుంబానికి జ్ఞానేశ్వరే ఇంటి వెలుగు. జూన్ 6 మధ్యాహ్నం తండ్రి తోట పనులకు వెళ్తుండగా జాను వెనకే వెళ్ళింది. కొద్దిసేపటికే తండ్రి తిరిగి ఇంటి దగ్గర వదిలి వెళ్లాడు. తల్లి మరో చిన్నారికి స్నానం చేయిస్తోంది. ఈలోపే జాను కనిపించకుండా పోయింది. కేవలం కొన్ని నిమిషాల వ్యవధి, కాని ఆ కుటుంబానికి మాత్రం అంతులేని నిరీక్షణగా మారిపోయింది. ఎప్పుడూ నవ్వుతూ ఆడుకుంటూ ఉండే చిన్నారి కనిపించకపోవడంతో ఇంట్లో విషాదం నెలకొంది. జూన్ 6 మధ్యాహ్నం 12 గంటల సమయంలో జ్ఞానేశ్వరి కనిపించకుండా పోయింది. మొదట అందరూ పాప తోటలోనే ఎక్కడో ఒక దగ్గర ఉంటుందని అనుకున్నారు. తోటంతా వెతికారు, గ్రామమంతా గాలించారు. కానీ జాను కనిపించలేదు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. డ్రోన్ కెమెరాలు, డాగ్ స్క్వాడ్, ఎన్డీఆర్ఎఫ్, అటవీ శాఖ ప్రత్యేక బృందాలు కొండలు, తోటలు, లోయలు, చెరువులు, బోరుబావులు ఒక్క అంగుళం కూడా వదలకుండా వెతికాయి. సీసీ కెమెరాలు పరిశీలించారు. ఫోన్ కాల్స్ విశ్లేషించారు. అనుమానితులను విచారించారు. అయినా జాను ఎక్కడుందో చెప్పే ఒక్క ఆధారం కూడా లభించలేదు. ఈ కేసులో అందరి దృష్టిని ఆకర్షించింది ఆ కుటుంబం పెంచుకున్న శునకం. చిన్నారితో పాటు అదృశ్యమైన ఆ కుక్క జూన్ 9న తోటలోకి తిరిగి రావడంతో దాని వెనుకే జాను జాడ దొరుకుతుందని అంతా భావించారు. జూన్ 12న జీపీఎస్ ట్రాకర్ అమర్చి అది వెళ్లిన ప్రతి దారిని పోలీసులు అనుసరించారు. దాదాపు 10 కిలోమీటర్ల మేర తిరిగిన ప్రాంతాలన్నింటినీ జల్లెడ పట్టారు. కానీ అక్కడా జాడ దొరకలేదు. చివరకు శునకం కూడా జూన్ 13న మృతి చెందడంతో దర్యాప్తులో కీలకంగా ఉంటుందని భావించిన మరో ఆశ కూడా ముగిసిపోయింది. జూన్ 14 శునకానికి పోస్ట్ మార్టం నిర్వహించారు. నమూనాలు సేకరించి విశాఖలోని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు. శునకం అనారోగ్యంతోనే మృతి చెందిందని జూన్ 24న నివేదిక వచ్చింది. కేసు తీవ్రత గుర్తించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనిత ఆదేశాలతో అదనపు బలగాలు రంగంలోకి దిగాయి. థర్మల్ డ్రోన్లు, అటవీ శాఖ త్వరిత స్పందన బృందాలు, హనుమాన్ రెస్క్యూ టీం అందరూ కలిసి కొండ ప్రాంతాన్ని అణువణువు వెతికారు. అడవి జంతువుల ప్రమేయముందా? ఎవరైనా చిన్నారిని తీసుకెళ్లారా? లేక మరేదైనా జరిగిందా? ప్రతి కోణంలోనూ దర్యాప్తు కొనసాగుతోంది. పక్క జిల్లాలోని ఆర్టీసీ, రైల్వే స్టేషన్లలో గోడ పత్రాలు అంటించారు. ఆచూకీ చెబితే ₹1,00,000 బహుమతి ప్రకటించారు. అయినా ఇప్పటి వరకు ఒక్క ఆధారం కూడా లభించలేదు. పాప ఘటనపై ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఆరా తీస్తూనే ఉంది.
నెల రోజులు గడిచినా చిన్నారి జాడ మాత్రం దొరకలేదు. తలుపు చప్పుడు వినిపిస్తే చాలు మా జాను వచ్చిందేమో అని ఆ తల్లి ఆశగా చూస్తోంది. తండ్రి చూపులన్నీ ఆ తోటదారినే వెతుకుతున్నాయి. పోలీసుల దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. ఇంత టెక్నాలజీ వాడినా, ఇన్ని బలగాలు ఉపయోగించినా పాప ఆచూకీ దొరకకపోవడం మిస్టరీగా మారింది.